Please do subscribe to Prajabheri News Channel. समिध्यसे
ఎట్లండి అది తీసుకొని ఎట్లండి అది చెప్పి తీసుకోవాలి ఈ కార్యక్రమాన్ని మొదటిగా వేదికపై ఆహ్వానిస్తున్నాము. ముఖ్య అతిథిగా శ్రీ బాల శ్రీనివాస్ గారిని పిఎస్పీ బాల శ్రీనివాస్ గారు చాలా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఏ పని చేసినా సరే గోప్యంగా పద్ధతి ప్రకారంగా అందరూ చేసే గొప్ప లక్ష్య సాధన ఉంది. ఎప్పుడు ఫోన్ చేసే జీవనంతో మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే ఏ సమస్య ఏం చెప్తా తెలియడం అయిపోయిందని మనకి మార్గదర్శకంగా ఉంటుంది సార్. తర్వాత ఈ కార్యక్రమానికి పిఎస్పీ రాష్ట్ర నాయకుడిగా సభాధ్యక్షుడైనటువంటి యుగేందర్ గారిని ఆహ్వానిస్తున్నాము. నిజామాబాద్ నివాసి అందరం రైతులు పెద్దవాళ్ళకి అందరూ అత్యంత సన్నిధంగా ఉంటాడు కనుక మామూలు పేరు. ఇక యుగంధర్ చెప్పాలనుకుంటే గత 4-5 దశాబ్దాల నుంచి నిజామాబాద్ ఏ ప్రోగ్రామ్ చేసిన ఆయన ఉంటాడు. అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. గణపతి ఉంటాడు, ఇంకా స్టార్ట్ అవుతుంది. అలాంటి గొప్ప వ్యక్తిత్వం. ఈ యొక్క వారం 15 గంటకి ఫిక్స్ జరిగింది. అయినా సరే ఈ ప్రోగ్రాం పాల్గొంటాను అవుతానని చెప్పి అసలు అన్ని కార్యక్రమాలు వచ్చినాడు. ఆయనకి ముందు మనం దానికి చెప్పడం జరగదు. వేముల వెంకట కృష్ణరావు గారు ఉపాధ్యక్షులు, శ్రీమతి పవన్ శర్మ గారు ఉపాధ్యక్షులు, దీనిలో మల్లికార్జునరావు గారు జాయింట్ సెక్రటరీ, పిల్లపల్లి మహేంద్ర గారు జాయింట్ సెక్రటరీ, చోడవరపు శ్రీనివాస్ గారు ఆర్గనైజ్ సెక్రటరీ, శ్రీ ఎస్ఎల్ ఆచార్య గారు ఆర్గనైజ్ సెక్రటరీ. సభ్యులందరికీ కూడా నమస్కారము. దీపారంతో మనం కార్యక్రమం ఆరంభించాం. సమిధ్యతే కవిర్గ్రహపాతిర్యువా అగ్నిసమిధ్యతే కవిర్గ్రహపాతిర్యువా హవ్యవాడ్ జుహ్వాస్యః ఉద్దీప్యస్వజాతవేదో సార్ కొద్దిగా దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం జ్యోతి జనాత్మనః దీపేన హరమే పాపం ప్రారబ్ధేవృతమో దీపారాధనమోస్తు దేవదేవతాభ్యో నమః ప్రార్థనా పూర్వక నమస్కారాన్ సమర్పయామః. గాయత్రీ మాతా కీ జై. సేవా సంస్థలు 2020లో శ్రీ బాలా శ్రీనివాస్ గారి ప్రోత్సాహంతో రాము గారు, మంతని రాము గారు, అదేవిధంగా ఒక 4 పెద్దలు కలిసి మన వంతు సహకారం పేద బ్రాహ్మణులకు ఏదైనా చేయాలనే సత్సంకల్పంతో బ్రాహ్మణ సంక్షేమ వేదిక అనే సంస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వ పరంగా రిజిస్ట్రేషన్ చేయించుకొని
హైదరాబాద్ నగరంలోనే కాకుండా వివిధ పట్టణాల్లో కూడా మన పేద బ్రాహ్మణులకు మనం ఏ విధంగా సహాయపడగలుగుతాం అనే ఒక ఆలోచనతో పేద బ్రాహ్మణులకు కావాల్సింది విద్య, వైద్యం, ఆహారం, ఈ మూడు ఉండాలి. వైద్యం ఎప్పుడు అడుగుతాం? అనారోగ్యంగా ఉన్నప్పుడు వైద్యం కావాలి. విద్య ఎప్పుడు ముందుకెళ్ళాలి, భవిష్యత్తులో ముందుకెళ్ళాలనే ఆలోచనతో విద్య కావాలి. ఈ రెండింటినీ మనం కాపాడుకోవాలంటే తినడానికి వృత్తి కూడా కావాలి. వృత్తి కావాలంటే దానికి ఏంటి? ఉపాధి కావాలి. ఇలాంటి 3 కార్యక్రమాలను కూడా వేదిక తీసుకొని వారి స్థాయి మేరకు గత 4 సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతంలోనే కాకుండా మన తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా వివిధ ముఖ్య పట్టణాల్లో మొట్టమొదటి పేద బ్రాహ్మణులకు కావాల్సింది ఏంటంటే వైద్యం మహా ఖరీదైంది కాబట్టి వైద్యపరంగా మనం ఏ విధమైన సహాయం చేయగలుగుతాం అనే ఆలోచనతో ప్రతి ముఖ్య పట్టణంలో వివిధ రంగాలకు చెందినటువంటి ఒక ఆర్థోపెడిక్, ఒక హార్ట్, అదేవిధంగా ఒక ఐ స్పెషలిస్ట్, ఒక డెంటిస్ట్, అంటే మనిషికి జనరల్గా ఏ అవసరాలు ఉంటాయి ఆ అవసరాలను తీర్చాల్సినటువంటి హాస్పిటల్స్ ఏంటి, వాటిని వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ మన బ్రాహ్మణులకు జరిగే ఖర్చులో ఒక 10%, 20% వాళ్ళ హాస్పిటల్స్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అతిక్రమించకుండా, ఎందుకంటే వాళ్ళు కూడా మన మాదిరిగానే కదా, వాళ్ళ రూల్స్ కూడా అతిక్రమించకుండా మన వేదిక ద్వారా ఒక 20% వరకు మన పేద బ్రాహ్మణులకు సబ్సిడీ ఇద్దామనే ఆలోచనతో ముందుకొచ్చారు. అదేవిధంగా విద్యా విషయంలో కూడా వివిధ జిల్లా కేంద్రాల్లోనే కాకుండా హైదరాబాద్ లాంటి నగరంలో కూడా విద్యాలయాల్లో, కళాశాలల్లో కూడా మన పేద బ్రాహ్మణులకు, మెరిట్ బ్రాహ్మణులకు సాధ్యమైనంత వరకు బాల శ్రీనివాస్ గారు మరి వారి బృందం కూడా ఫీజు రూపంలో కట్టే డబ్బులో కూడా రాయితీలను ఇప్పిస్తూ అవసరమైన చోట అక్కడ ఉన్నటువంటి విద్యార్థి కనుక అర్హుడైతే ఫ్రీ సీట్లు కూడా ఇప్పించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలానే అందరికీ ఫ్రీ సీట్లు దొరకవు. అదేవిధంగా మన ప్రపంచాన్నే కింద మీద చేసినటువంటి కరోనా సమయంలో కూడా బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఎన్నో విధాలుగా ఎంతోమందిని, అప్పుడు బ్రాహ్మణులనే కాకుండా మిగతా వర్గాల వారిని కూడా వారికి చేసిన సహాయం చేస్తూ ఒక స్వచ్ఛంద సేవా సంస్థగా ముందుకెళ్తున్నది. ఈ సేవా సంస్థను నిర్వహిస్తున్నటువంటి బాలా శ్రీనివాస్ గారు ఒక సంవత్సర కాలం నుండి తెలంగాణ ప్రాంతంలో మనం చేద్దామనే ఆలోచన వారికి వచ్చింది. హైదరాబాద్ వదిలిపెట్టి మిగతా జాగాలో చేద్దామని. గతంలో వారు 2-3 సార్లు తమ్ముడు ఎట్లా చేయండి అని చెప్పి అంటే నాకున్నటువంటి పరిస్థితుల వల్ల నేను కొంచెం వేస్తే మన మిత్రుడు చంద్రశేఖర్ గారు కూడా ముందుకొచ్చి అన్న నేను చేస్తాను మామ, నీకు ఎందుకు నేను ఉంటా అని చెప్పి అనడం వల్ల గత 2 నెలల క్రితం నిజామాబాద్లో మొట్టమొదటి సమావేశం ఏర్పాటు చేసి వారిని, మల్లికార్జున గారిని, ఒక 3 రాష్ట్ర కమిటీ వాళ్ళని ఇక్కడ పిలిపించి మొట్టమొదలు ఆరోగ్యపరంగా నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి ఒక 10 హాస్పిటల్స్ని నేను కోఆర్డినేట్ చేస్తూ ఆ 10 హాస్పిటల్లో నిజామాబాద్ నగరంలోనే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి ఏ బ్రాహ్మణుడైనా కానీ సంక్షేమ వేదిక యొక్క ఐడి కార్డు తీసుకొని ఆ హాస్పిటల్కి వెళ్తే వారికి అయ్యే ఖర్చులో 20% వరకు సబ్సిడీ ఇస్తామని హాస్పిటల్స్ యాజమాన్యం వారిచే ఉత్తరాల ద్వారా రిటర్న్ లెటర్స్ తీసుకొని మరీ కార్డ్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. కార్డ్స్ ఇష్యూ చేయడంలో కూడా కొంచెం ఇబ్బంది జరిగింది. దానికి కూడా కారకుని నేనే. వారు మీటింగ్ వెళ్ళిపోయిన 4 రోజులకు నాకు రెటీనా సర్జరీ అయింది కాబట్టి 1.5 మంత్ నేను ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది కాబట్టి వాళ్ళు మీటింగ్ పెట్టామన్నారు. శ్రీనివాస్ గారు నా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని వారికి మరోసారి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో నిజామాబాద్ జిల్లాలో ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఒక్క చంద్రశేఖర్ గారే కాకుండా వారితో పాటు ఒక 4-5 టీంలు తయారు చేసి వారికి ఇస్తే వారు ఇంకా ఉత్సాహంగా పనిచేస్తారని శ్రీనివాస్ గారికి నేను చెప్పగానే వారు ఒకే అన్న మీరు ఎట్లా చెప్తారా అని చెప్పి అన్నారు. దాంతోపాటు ఇంకొక రిక్వెస్ట్ చేయడం జరిగింది వారికి, అన్న మీ రాష్ట్ర కమిటీని కూడా ఒకసారి రమ్మనండి. మా చిన్న జిల్లా నిజామాబాద్ జిల్లా, విజయవాడ, వరంగల్ అంత పెద్దది కాదు, ఉన్న దాంట్లో మేము సర్దుకొని చేసుకుంటాం.
ఒక్కసారి రమ్మనండి అని చెప్పంటే మా ఆహ్వానాన్ని మన్నించి సుమారు 16-17 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు ఈరోజు నిజామాబాద్కు వచ్చినందుకు వారందరూ కూడా నిజామాబాద్ ముఖ్యమంత్రి పక్షాన నా వ్యక్తిగతంగా శిరస్సు వంచి మీ అందరికీ నేను పదాభివందనాలు చేసుకుంటా ఉన్నాను. దయచేసి మీ అందరి సహకారం మాకుంటే నిజామాబాద్ నగరంలోనే కాకుండా చుట్టుపక్కల జిల్లాలో కూడా మా వంతు సేవ మేము అందివ్వడానికి ముందుకు వస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం కలిగినటువంటి మిత్రులు చంద్రశేఖర్ గారికి, ఎందుకంటే వారే ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ కాబట్టి వారు చెప్తేనే ఇక్కడ ఖర్చు కూర్చుంటున్నాం మనమందరం, వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ రాబోయే వచ్చింది. ఈ అమ్మాయి ఈటీవీలో మిగతా జీవిత మంచి మంచి బాధలు పడతా ఉంటుంది. ఒక పేరు పెట్టేశారు. అమ్మాయి పాట విందాం. సేవ చేస్తా ఉన్నాను. ఈ సేవ చేసేటప్పుడు మనకి ఏంటంటే ఈ గీతాబొమ్మ మనకి ఇక్కడ అనుకూలంగా ఉంది కనుక దీనికి వాద్యం ఉందని కనుక ఇక్కడ ఫ్రీగా ఉంది కనుక ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాను. ప్రతిరోజు కూడా సార్ చెప్పినప్పుడు 2 రోజులు ఇక్కడ ప్రతి సాయంత్రం 5 ముందు అక్కడికి తీసుకోవడం వాళ్ళు ఫిలప్ చేయడం పంపడం జరుగుతుంది. ఇక్కడ దాదాపు 10 ఇక్కడ మొత్తం సమయం పడుతుంది. అంటే ఇటు మళ్ళీ పనిచేస్తుంది, పేపర్ ఇప్పుడు పనిచేస్తుంది. అంటే ఏదైనా అతను చేయాలనుకుంటే చక్కగా చేయాలంటే మొదలుపెట్టి కొట్టి వస్తుంది. సార్ బాధ్యత నమ్మి ఇచ్చినప్పుడు మనం దాన్ని జాగ్రత్తగా చేయాలి. అన్నగారేమో కాస్త పనులు మామూలు బిజీ అంటాడు, నాకు బిజీ అంటాడు, మాట్లాడిన పరిస్థితి నాకు పరిస్థితి బాగాలేదు అంటాడు. అప్పుడు ఏం చేయాలి పరిస్థితి నేను ఒక్కడే. అంటే ఏదైనా కూడా మంచి పని చేద్దామని వాళ్ళ శబ్దంలో వస్తూ ఉంటాయి. అన్నిటిని కూడా ఒకటే అనుకున్నా, చేస్తా సాధిస్తా. అది శ్రీమంతుగా ఒకసారి నేను చెప్తానే ఇప్పటికి కూడా నేను 2 రోజులు కూడా తీసుకోలేదు, నాకు అలవాట్లేదు. ఎందుకోసం అంటే నేను గాయత్రి జపం చేసుకుంటాను, ప్రతి రోజు శుద్ధి తీర్థం తాగడం,
పచ్చకర్పం నీళ్ళు తీసుకున్నాం కనుక శుభగారు రానేరావు నేను పట్టించుకుని కూడా. కానీ శ్రీనివాసాన్ని హాస్పిటల్ వెళ్ళమంటాడు, నా ముందే పోయి హాస్పిటల్ కాదు అక్కడ పేషెంట్ ఉంటారో స్మెల్ వస్తూ ఉంటుంది, భయపడుతూ ఉంటా. ఏం చేయాలి సార్ చెప్పాడు, శ్రీనివాస ఏమంటుంది అలా పెట్టుకుని వేదంటూ డాక్టర్ కలిసి సెట్ వచ్చి అంటున్నాడు. సార్ ఇప్పుడు రాలేదు దగ్గరికి, దగ్గర చూసాను మేడం ఇప్పుడు ఉంది కడతారు. ఎంత అద్భుతం అంటే సార్ బ్రాహ్మణికి సేవ చేయాలి, టిప్పులు ఎట్టేయమంటే ఒక కవిత డాక్టర్ నిజం ఫేమస్ చాలా చూస్తారు అని ఆమె కాల్ చేయడం మాకు సరి తెలిసిన తీసుకొస్తారని చెప్పాను. అంటే నాకు అవసరమా ఏముంది అనుకుంటారు, కానీ డాక్టర్లు చాలామంది కూడా మన బ్రాహ్మణులు అంటే మనకు విలువ వాళ్ళ దగ్గర నుంచి గౌరవం మనకి మనం కాపాడుతుంటే ఎంత అద్భుతం. ఆమె చెబుతుంది సార్ ఎక్కడ ఇచ్చినా ఇవ్వకుండా మీరు ఫ్రీగా చేస్తున్నారు కూడా అన్నాను. కొంతమంది డాక్టర్ నిజాలు ఉన్నారు. ఏమైన తర్వాత ఇంకొక హాస్పిటల్కి వెళ్ళినా ఆ సార్ అంతే నాకు తెలిసిన వాడే, కానీ సార్ మీరు హాస్పిటల్కి ఈరాయి వస్తానంటారు సార్ చెప్పండి చెప్పండి నేను చెప్తున్నాను. అక్కడ ఆయన 10 నిమిషాలు నడిచిన ఒక దగ్గర అక్కడ నిజామాబాద్లో 9 హాస్పిటల్, ఒకటి నగరం హాస్పిటల్ తీసుకోండి, 2ది బృందావన్ హాస్పిటల్, 3 విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, తర్వాత ప్రతిభ హాస్పిటల్, తర్వాత శ్రీసాయి హాస్పిటల్, డెంటల్ హాస్పిటల్, చంద్రశేఖర్ హాస్పిటల్, ఇలా 9 హాస్పిటల్ వాళ్ళు పిలిచి మరి మనకి కట్టించినారు. అంటే ఇప్పుడు ఎంత మనకి ప్రత్యేకం ప్రేమ వాళ్ళ మీద మనము వాళ్ళు ఏమంటారంటే మీరు రాదు సార్ వస్తే ఎన్ని చేస్తాం సార్ అంటారు. కనుక అందరికీ కూడా వాటి పొందడం అందరికీ కూడా మీ యొక్క సమస్యలు బట్టి వాటి సర్వే పెట్టించి ఖచ్చితంగా సహాయం చేస్తారు. వాళ్ళు 20% ఖర్చు ఇస్తారు వాళ్ళు. కాబట్టి మనకి అందరం పాటు కలిసి అవకాశం ఇస్తారు. కనుక అందరం కూడా ఐక్యంగా ఉంటూ ఏ విమర్శలు చేసుకొని మనుషులు బాధ పెట్టుకుంటే సేవ చేసి ముందుకు ప్రయత్నం చేస్తే భగవంతుడు అనుగ్రహిస్తాడు, మనకంతా మంచిగా జరుగుతుంది. కనుక దాన్ని ప్రోత్సహించి ఇద్దరు మహాబలి కూడా వాళ్ళిద్దరు ప్రోత్సహించి ఇంటికి వెళ్తున్నారు. కనుక ఇలాగే ఉండాలని కోరుకుంటూ నమస్కారం. బిఎస్పి రాష్ట్ర కమిటీ నుంచి వచ్చినటువంటి ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ సిఎస్ఆర్ ఆంజనేయులు గారు సందేశంగా సార్ దగ్గర ఇక్కడికి వచ్చా సార్ ఇక్కడికి ఇంకా సార్ ఇంకా రైట్ ఓకే. బ్రాహ్మణ సంక్షేమ వేదిక సమావేశానికి చేసినటువంటి ఆహుతులను పెద్దలకు ఆత్మీయ బ్రాహ్మణ పరిశ్రమలకు నమస్కారం. ఈ కార్యక్రమం స్వాతి చెప్పినట్టుగా వారి విధంగా వాయిదా వేయడం జరిగింది. ముప్పై రావాల్సింది కూడా భగవద్గీత ఇస్తున్నాం. బ్రాహ్మణుడు ఈరోజు సమాజంలో అందరికంటే తక్కువ స్టేజ్లో ఆర్థికంగా ఉన్న బ్రాహ్మణుడు. మనం ఎవరి దగ్గరికి వెళ్ళి చేసాము, ఎవరిని తెలియదు. అంటే చాలా ఆత్మాభిమానంతో జీవిస్తూ ఉంటారు. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు బ్రాహ్మణుడు అవసరం లేని సందర్భం లేదు. ప్రతి సందర్భానికి బ్రాహ్మణుడు అవసరం. వృద్ధులు చూసినంత అలాంటి బ్రాహ్మణుడు ఈరోజు నా సమాజంలో వచ్చినందుకు చూసి మనకి ఏ రకమైనటువంటి వసతులు లేకుండా, ఏ రకమైన సౌకర్యాలు లేకుండా ఏదో ఇబ్బంది విజయానికి ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఆశాకిరణలాగా బ్రాహ్మణ సమాజానికి బ్రాహ్మణ సంక్షేమానికి ఆవిర్భవిస్తున్నాం. వచ్చినప్పటి నుంచి ముఖ్యంగా మన బ్రాహ్మణ సమాజానికి ఏవి కావాలి, ఈరోజు వాళ్ళ అవసరాలు ఏమిటని చెప్పి ఆలోచన చేసి దానికి తగిన రీతిలో చెప్పినట్టుగా విద్య అనుకోండి, వైద్యం అనుకోండి, వీటన్నిటికీ కావాల్సిన ఉపాధి అనుకోండి, వీటి మీద ఎక్కువ ప్రోత్సాహాన్ని పెట్టి ఏ రకంగా నిరంతరము ఇదే ఆలోచనతో ముందుకు పెడుతూ గత 3-4 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు సేవాభావంలో కానీ ఆధ్యాత్మిక భావంలో జరుగుతూ వస్తున్నాయి. మా యొక్క ఆలోచన ఏంటంటే మెడికల్ చాలా ఆనందకరమైన 9 హాస్పిటల్స్ ఒక నిజామాబాద్ జిల్లాలో డాక్టర్స్ ముందుకు వచ్చి మేము ఉచితంగా సేవలు ఇస్తాము, డిస్కౌంట్తో సేవలు ఇస్తాము అనుకున్న సామాన్య విషయం కాదు. నిజంగా బ్రాహ్మణుల పట్ల ఎంత గౌరవం ఉందో వారికి అర్థమవుతుంది. అలాంటి దాన్ని మనం ఉపయోగించుకోకపోవడం మన దురదృష్టం. అవసరం వచ్చినప్పుడు మనం ఎదుర్కోకుండా గ్యాస్ పెట్టగల ఎందుకు ఆలోచించకుండా ఆ అవకాశాన్ని మనం వినియోగించుకుంటే వారు చేసినటువంటి కృషికి, వారి యొక్క ఉదాహరణకి మనం నిజంగా కృషి చూపించినట్టు. ఎందుకంటే మేము చాలా చోట్ల చాలా హాస్పిటల్స్ తీసుకుంటూ ఉంటాము. హాస్పిటల్ సర్వసాధారణంగా చెప్పేది ఏంటంటే సార్ ఎవరు రావట్లేదండి, మీ వాళ్ళు పేషెంట్స్ అయితే అలాంటి పరిస్థితి మనకు రాకుండా చూస్తున్నాం. అవసరమైనప్పుడే అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అలాగే మేము అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి.
ఎప్పుడైనా అనారోగ్యం చేసినప్పుడు మన అవకాశాన్ని వాళ్ళు ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం వినియోగించుకుంటేనే వాళ్ళకు కూడా తృప్తిగా ఉంటుంది. ఏదో మన అవకాశం గురించి వాళ్ళు వచ్చి మనకి సర్వీసెస్ దయచేసి విజయవాడ పౌరులకి ఇది గొప్ప వరం. 9 హాస్పిటల్స్ ఒకే ప్రాంతంలో మంచి సౌకర్యాన్ని ఇచ్చారంటే ఆ విషయం అవసరం ఉపయోగించుకోండి. అదేవిధంగా ఉపాధి విషయం చెప్పారు. బ్రాహ్మణ సంక్షేమానికి మనసులో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. దానికి సభ్యుల యొక్క సహకారం ప్రోత్సాహం అవసరమైంది. గత డిసెంబర్లో హైదరాబాద్లో అది చాలా పెద్ద రీతిలో ఒక జాబ్ మేళాని పెట్టడం జరిగింది. సుమారు కొన్ని వేల మంది వేరే రాష్ట్రాల నుంచి కూడా బ్రాహ్మణ కమిషన్ తర్వాత గురించి ఉద్యోగాల కోసం ఉండటం, వాళ్ళందరికీ తర్వాత ఎన్నో 150 కంపెనీలు రావడం, ఇందులో చాలామంది ఉద్యోగాలు ఒక ఆఫర్లా కలగడం జరిగింది. ఉపాధి అనేటటువంటి మన బ్రాహ్మణ కుటుంబంలో ఎంత అవసరం మనకు తెలుసు. కనుక ఇలాంటి కార్యక్రమం కేవలం హైదరాబాద్ నగరంకే కాకుండా వేరే నగరాలకు కూడా ఇలాంటి కార్యక్రమాలు విస్తరించాలి. అందరి యొక్క సహకారం ఇచ్చిన అందరికీ అవకాశం ఉండాలి, అందరూ పొందాలి అవకాశాన్ని ఆలోచన చేస్తామని గమనించుకుంటుంది. ముఖ్యంగా విషయం మా శ్రీనివాస్ గారు నిరంతరం ఇదే ఆలోచనలో ఉంటారు. ఏ రకంగా మనం వైవిధ్యాన్ని కార్యక్రమాలు చేయగలం. ఒక లాయర్కి ఒక సత్కార సేవ, వేరే పాఠశాల ఒక సత్కార సేవ, ఈ డాక్టర్స్కి ఒక సత్కార సేవ, ఇలా ఎన్ని రకాల కార్యక్రమాలు చేయగలం. ద్వారజ్యోతిర్లింగాల ప్రధాన జీవ సమక్షంలో ఒక 130 జిల్లాలతో దుర్గాభిషేకం పరమేశ్వరుడికి కార్తీక మాసం ఇలాంటి కార్యక్రమాలను వైవిధ్యంగా వీటిలో ఇంకా ఎన్ని రకాల కార్యక్రమాలు మనం చేయవచ్చు. ఎంతమందికి మన ఆనందాన్ని అందించవచ్చు, ఎంతమందికి మనం సేవ చేయవచ్చు. మన బ్రాహ్మణ కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా మనకి ఏదైనా కష్టం వస్తే మన బ్రాహ్మణ సంక్షేమం మనకు అండగా ఉంటుందన్న ధైర్యాన్ని ఇవ్వడానికి ఉద్యోగంగా కృషి చేస్తున్నారు. బ్రాహ్మణ సంక్షేమం ఇంకా వేరే రాష్ట్రాల్లో కాదు, వేరే రాష్ట్రాలు కూడా విస్తరించాలని ప్రయత్నం చేస్తున్నాం. వేరే రాష్ట్రాల్లో గ్రామాలు కూడా పెడుతున్నాము. ఇదంతా కూడా మనం ఇచ్చినటువంటి అవకాశాలను మనం వినియోగించుకుంటూ మన కార్యక్రమాల గురించి తెలియని వాళ్ళకి తెలియజేస్తూ మరిన్ని కార్యక్రమాలు బ్రాహ్మణ సంక్షేమ వేదిక నిర్వహించేలా ప్రోత్సహిస్తూ మీ అందరి సహాయ సహకారాలు ఉంటే తప్పకుండా ఆ కార్యక్రమాలు అభివృద్ధి అందరికీ అవకాశాలు లభిస్తాయి. అందరూ కూడా సంతోషంగా ఉంటారు. సర్వే ఎలా సులభమవుతాయి. అలాగే మన నిజామాబాద్ పట్టణం వచ్చింది గ్రామ సంక్షేమ వేదిక స్వాగతం. తర్వాత ముందుగా బ్రాహ్మణ యొక్క సమాజం గురించి ముఖ్యంగా తెలియజేస్తాము. తర్వాత బ్రాహ్మణ సంక్షేమ వేదిక దాని భాగంగాము ఇప్పటివరకు జరిగినటువంటి కార్యక్రమాలు, అలాగే ముందు భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు మనకి ఆలోచనలు ఉన్నాయి, వాటి యొక్క సహాయ సహకారాలు ఉంటాయి కూడా క్లుప్తంగా తెలుస్తాయి. ముందుగా అంటే మన యొక్క బ్రాహ్మణ సామాజిక వర్గము ముందుగా మన ఏంటంటే ఆర్థిక పరంగా కానివ్వండి, సామాజిక పరంగా కానివ్వండి, రాజకీయ పరంగా కానివ్వండి, ఈ 3 రంగాలు కూడా మనం బాగా అడగకపోవడం. మన సమాజంలో చూసుకోండి, ముందు బ్రాహ్మణ అంటే ఒకప్పుడు పాతకాలం చూసుకుంటే కొంచెం మంచి గౌరవం ఉంటుంది సమాజంలో. ఆ తర్వాత ఆ గౌరవం నిదానం తప్పుతూ వస్తుంది. అలాగే మనకి ఏ కార్యక్రమం చేయాలన్నా ఏదైనా ఉండాలన్నా ముందు అర్థబలం అనేటువంటి అది క్షీణిస్తూ వస్తుంది. అది ఉద్యోగపరంగా కానివ్వండి, వ్యాపార పరంగా కానివ్వండి, ఏ రంగంగా కానివ్వండి. అలాగే మనకి సాంస్కృతిక కార్యక్రమాలు, అది కళారంగంలో ఒకప్పుడు మన బ్రాహ్మణులే రాజ్యం వెళ్ళేటువంటి వాడు, బ్రాహ్మణుల యొక్క కంట్రోల్. అలాగే మనకు ఫిల్మ్ ఇండస్ట్రీ కానివ్వండి, అలాగే కళారంగం కానివ్వండి, స్లోగా తగ్గుతూ వస్తుంది, ఇంప్లీట్ అవుతుంది. సో అలాగే రాజకీయం, ఒకప్పుడు రాజకీయాల్లో ఉన్నది మన బ్రాహ్మణ సమాజం బాగా శాసించింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితుల్లో బాగా అది తగ్గిపోతూ వస్తుంది. ఈ యొక్క విషయాన్ని గుర్తించి అలాగే ముఖ్యంగా కరోనా సమయంలో మన బ్రాహ్మణ సమాజం చాలా ఇబ్బంది పడింది. ఎందుకంటే మనకేంటంటే ఆ ఆత్మాభిమానం ఎక్కువ, ఎవరిని కూడా అడగలేము. కొంచెం లోపల ఏది ఉంటుంది, మనం వెళ్ళి వాళ్ళని యాచించడం ఏంటనే. అలాగే ఇప్పుడు కరోనా సమయంలో లాక్డౌన్ పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడ్డారు. సిటీస్లో కానివ్వండి, మొత్తం దేశం మొత్తం కూడా. సో ఈ యొక్క పరిస్థితిని గమనించి మన యొక్క బాల శ్రీనివాస్ గారి నేతృత్వంలో గ్రామ సంక్షేమ వేదిక అనేటువంటిది స్థాపించలేదు. ముఖ్యంగా సంక్షేమము అనేటువంటిది ఒక ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఎవరైతే బాగా ఇబ్బంది పడతారో ముఖ్యంగా ఆర్థికంగా, అలాగే సామాజికంగా, వాళ్ళని కొంచెం వాళ్ళకి ఒక రకంగా చేయూతనిచ్చి వాళ్ళ యొక్క ఉన్నత స్థితికి తీసుకురావాలనేటువంటి ముందుగా బ్రాహ్మణ సంక్షేమ వేదిక అనేటువంటిది ముఖ్య ఉద్దేశం. ఈ బ్రాహ్మణ సంక్షేమం ద్వారా ఇప్పటివరకు కూడా అనేక అద్భుతమైన కార్యక్రమాలు, అవి కూడా వినూత్నమైన కార్యక్రమాలు, నవ్వుతో నభవిష్యత్ అనేటువంటి కార్యక్రమాలు జరిపించడం జరిగింది. అవి
మన వైద్య మంత్రుల యొక్క ఆత్మీయ సమ్మేళనం కానివ్వండి, అలాగే జాబ్ మేళ కానివ్వండి, అలాగే జ్యోతిష వేద పండితులు, బ్రాహ్మణులు అంటే జ్యోతిష వేద పండితులు ఉంటారు. ముందు మనం గౌరవించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో జ్యోతిష వేద పండితులు 18 గౌరవం, వాళ్ళందరినీ ఒక వేదిక కల్పించడం, వాళ్ళందరినీ కూడా సన్మానించడం కార్యక్రమం చేయండి. అలాగే మన భారతదేశంలో ఉన్నటువంటి నదీ నదాలకు మనకి ప్రాముఖ్యత కలిగినటువంటి మన దేశం భారతదేశం నుంచి సుమారుగా 146 పుణ్యక్షేత్రాల నుంచి నదులను మనం తీసుకొచ్చి, అలాగే ద్వారజ్యోతులకు పీఠాధిపతులు ఒక వేదిక మీద తీసుకురావడం అంటే చాలా అరుదైన విషయం, చాలా కష్టమైన క్లిష్టకరమైనటువంటి పని. అలాగే ఒక వేదిక మీద తీసుకొచ్చి మాన్యాసుగారు రుద్రాభిషేకం చేయడం కూడా జరిగింది. అలాగే మన ఇప్పుడు రాబోయే కాలంలో ఎవరైతే మన బ్రాహ్మణంలో న్యాయశ్రేష్ఠులు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా మనం సన్మానం చేయడం, అంటే ముందు మనల్ని మనం సన్మానం చేసుకున్నాడు అన్నమాట ముఖ్య ఉద్దేశం. ఈ విధంగా ఇప్పటివరకు కూడా చాలా వినూత్నమైన కార్యక్రమాలు, అత్యంత అద్భుతమైన కార్యక్రమాలు జరిపించడం జరిగింది. ఇవి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వీటిని ఒక జంట నగరానికి పరిమితం కాకుండా మొత్తం మన తెలుగు రాష్ట్రాలు, ఉభయ రాష్ట్రాలు కాకుండా అలాగే దేశం అంతా కూడా విశ్వవిద్యాలయం దృఢసంకల్పంతో ఇలాగే ఈరోజు మనం నిజామాబాద్కి రావడం జరిగింది. సో బ్రాహ్మణ సంక్షేమ వేదిక జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో మీరందరూ కూడా భాగస్వామ్యం చేసుకుని ఈ యొక్క ఏవైతే ఫలాలు ఉన్నాయో ఫలాలను తీసుకుని ముందు మీరు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలనేటువంటిది మన యొక్క అభిలాష. అలాగే ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చినట్టు మన యొక్క నిజామాబాద్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక నూతన కార్యవర్గానికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినట్టు మన బ్రాహ్మణ బంధువులందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఎవరికి ఏ బాధ కలిగినా మా వంతు సహాయం అందిస్తామని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి కుటుంబం, ఆ కుటుంబంలో నుంచి వచ్చినటువంటి కుటుంబ వారసుడు, ఈరోజు IBSS అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి సోదరుడు అజయ్ సందయ్ గారు వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తారు. మరో BSP రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపల్లి మణీంద్ర గారు వారు సందేశంలో సభా సరస్వతి మా సంస్థ అధ్యక్షులు రామశ్రీనివాస్ గారికి, వేదికలను ఇచ్చిన అందరి పెద్దలకు నమస్కారం. బ్రాహ్మణ సంక్షేమం అంటే ఇప్పుడు దాకా మాట్లాడినట్టు విద్య, వైద్యం, ఉపాధి మాత్రమే కాదు, సంక్షేమం అనేది ఎలా వస్తుంది? దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చిన్నప్పుడు మనందరం చదువుకున్న కథ పంచతంత్రం. ఒక పుల్లగా ఉంటే విడిచి పక్కన పెట్టచ్చు, అదే అన్నీ కలిపి ఒక కట్టగా కడితే దాన్ని విరవడం అసాధ్యం. అలాగే బ్రాహ్మణ సంక్షేమ వేదిక చేసే కార్యక్రమాలన్నీ కూడా అలా బ్రాహ్మణంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో, 2 రాష్ట్రాల్లోనూ ముఖ్యంగా శాఖభేదం లేకుండా, అలాగే వాళ్ళు చేసే వృత్తితో సంబంధం లేకుండా అందరినీ కలిపి ఒక వేదిక మీదకి తీసుకొచ్చి బ్రాహ్మణులు అనే వాళ్ళు అంత బలంగా సంఘటితంగా ఉండాలని చూపించే కార్యక్రమం. అలాగే ఈ సంస్థ ద్వారా ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేశారు, పెద్దలు తెలిపినట్టు వారు మళ్ళీ చెప్పట్లేదు నేను. కానీ ఇంకొక విశేషం ఏంటంటే బాలశ్రీనివాస్ గారు కేవలం మన బ్రాహ్మలే కాదు, బ్రాహ్మణుల్ని ఆదుకోవాలి, సహాయం చేయాలని వాళ్ళు కూడా మన వాళ్ళని కూడా గుర్తించి సహకరించాలని చెప్పారు. సో బ్రాహ్మణ సంక్షేమ వేదిక ద్వారా కేవలం నిజామాబాద్లో ఉన్న 9 హాస్పిటల్స్ కాకుండా సుమారు 150 పైన అసోసియేషన్స్తో టైప్ జరిగింది. స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటల్స్, ఇంకా హోటల్స్, మీరు వివిధ విధాలైన ధార్మిక సంస్థలతో కూడా ఒప్పందాలు జరిగాయి. ఒక బ్రాహ్మణ సంక్షేమ వేదిక ID కార్డుతో ఈ కుటుంబ సభ్యులుగా మీరు ఈ ఫెసిలిటీస్ అన్నీ వాడుకోదగిన వాళ్ళు. అలాగే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కూడా సాయం చేస్తున్నారు. ఎలా అంటే మనం చేసే వ్యాపారానికి అవసరమైన సహాయం ఇదే రంగంలో ఉన్న వేరే వ్యాపారస్తులు, వేరే ఊళ్ళో ఉన్న వాళ్ళు తెలియకపోవచ్చు, ఈ సంస్థ ద్వారా అందరినీ తెలియజేయచ్చు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా మార్గదర్శనం చేస్తున్నారు బాలశ్రీనివాస్ గారు. ఇలాంటి మంచి కార్యక్రమాల్లో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి, ఎక్కువ మంది భాగస్వాములు అయ్యి మన బలాన్ని మనం నిరూపించుకోవాలి. థ్యాంక్ యూ. నేను చెప్పాల్సింది ఏం లేదు, అందరూ తెలిసింది. నేను నిజామాబాద్ ఎన్వైరన్మెంట్లో వచ్చాను. యాక్చువల్లీ చెప్పాలంటే ఒక విషయంతో నేనే శ్రీనివాస్ గారు కూడా చెప్పాను. ఫిబ్రవరి 11-13 ప్రోగ్రాంలు శ్రీనివాస్ గారు తెరవడం, నేను రాలేని చెప్పడం, ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోవడం, ఆబ్వియస్లీ మళ్ళీ ప్రోగ్రామ్ ఉంది రా అంటే వస్తానండి అనగానే ప్రోగ్రామ్ రావడం జరిగింది. సో
ఐ బీ హ్యాపీ. యాక్చువల్లీ బ్రాహ్మణ సంక్షేమ వేదిక మొత్తంగా చెప్పాలంటే సమయం కూడా లేదు. నేను బాలా శ్రీనివాస్ గారు, వెంకటకృష్ణ గారు డిసెంబర్ 3వ తారీఖున ఏదైతే శ్రీకాకుళంలో ప్రారంభించాం బోర్డర్ ఆఫ్ ఆంధ్ర, నౌ బోర్డర్ ఆఫ్ తెలంగాణ, ఈ 4 నెలల కాలంలో మొత్తం అన్నీ కూడా నదీ నదాలు, సముద్ర జలాలు, మొత్తం పర్వత ప్రాంతాలు తిరిగినట్టు అన్ని ప్రాంతాలు తిరిగి బ్రాహ్మణ సంక్షేమ వేదిక చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా విస్తృతంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు మీ వంతు అయింది. ఎందుకంటే ఇన్నాళ్ళు విద్యా, వైద్యం, ఉపాధి అవకాశాలు బ్రాహ్మణికి అందాలి, బ్రాహ్మణ సంక్షేమ వేదిక కార్యక్రమాలు చేసింది, ప్రధాన అతిథులు సన్మానం చేసింది, జ్యోతిష్మందిరం చేసింది, 10 మందికి అన్నం పెట్టింది, కార్యక్రమాలు చేస్తున్నాం. ఇందుకు ప్రధాన కారణం ఏంటంటే బాలా శ్రీనివాస్ గారు పెట్టినటువంటి కార్యక్రమం ఏదైతే సంకల్పంతో ముందుకెళ్తుందో ఇప్పుడు మరింత ముందుకు వెళ్ళబోతున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఏదైతే అన్ని రాష్ట్రాలు, మొత్తం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే అన్ని జిల్లాల్లోనే పర్యటిస్తూ బ్రాహ్మణ సంక్షేమం ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా విస్తృతంగా వాళ్ళకి వివరించడం జరిగింది. ఇందులో మీరు ఇంక పాల్గొనడం మీ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మా చేతిలో ఉన్న మరో 2 రంగాలు ఉన్నాయి, వ్యాపారం, రాజకీయం. ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మేము ఏదైతే బ్రాహ్మణ సంక్షేమం ఈ రంగాలు మా చేతుల్లో ఉన్నాయి కాబట్టి వాటిని దిశగా ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఇక విద్యా, వైద్యం, ఉపాధి అవకాశాల తరపు నుండి బ్రాహ్మణ సంక్షేమ వేదిక తరపు నుండి ఎవరైనా ప్రతినిధులు కానీ మీ జిల్లాకు కానీ మీ కార్యాలయాలకు కానీ మీ ప్రాంతానికి కానీ వస్తే వాళ్ళ తరపు నుండి ఆ కార్యక్రమాన్ని కండక్ట్ చేసుకొని ఆ ఫలాన్ని పొందాల్సి ఉంటుంది. ఒకవేళ బ్రాహ్మణ సంక్షేమ వేదికే రావాలి అని అంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇంకా ముందుకు వెళ్ళాలి కాబట్టి ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు చేసింది ఇసుమంతా, చేయాల్సింది కొండంతా ఉంది కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా బ్రాహ్మణులు ఏవైతే ఇప్పటి వరకు మేము టైఅప్ పెట్టున్నటువంటి ప్రేయస్వి ఏవైతే కార్యక్రమాలు మీకు అందిస్తుందో అవన్నీ సద్వినియోగం చేసుకోండి. మెయిన్లీ ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఒకటిగా ఉండి ఎక్కువ మంది వచ్చే విధంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ బాడీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో కమ్యూనికేట్ చేయండి, ఐక్యంగా ఉండండి, ఫలాన్ని పొందండి. ఇప్పుడు కనుక మీరందరూ కనుక ఒక్కటే మీ బ్రాహ్మణ సంక్షేమం ఇప్పుడు ఈ బ్రాహ్మణులకు ఏదైతే ఉందో మీ ఏరియాలో మొత్తం బ్రాహ్మణులందరినీ ఒకటి చేయగలిగి ఫలాన్ని అందజేయగలిగితే భవిష్యత్తులో బ్రాహ్మణులకు ఉపకారం చేసిన వాళ్ళు అవుతారు. అందుకేంటంటే ఈ ఫలాలు అందాలి అని అంటే దీని కర్త, కర్మ, క్రియ మీ ప్రాంతంలో మీరే అవ్వాలని ఈ బ్రాహ్మణ సంక్షేమ వేదిక చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో విస్తృతంగా ప్రచారం చేయాలి, వాటి ఫలాన్ని మీరు పొందాలి. అప్పుడే ఎదుగుతాం కూడా. ఇప్పుడు ఎలా ఉందంటే ఎవరైనా ఒక కార్యక్రమం పెడతా వస్తాంలే అన్నట్టు కథదురుపుగా ఉంది. అలా కాదు. ఒక బ్రాహ్మణ సంక్షేమ వేదిక తరపు నుండి బ్రాహ్మణ ఐక్య మండలి నిజామాబాద్ వాళ్ళు ఒక కార్యక్రమం పెట్టారంటే నిజామాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి ఆ గ్రామాల్లో ఉన్న బ్రాహ్మణులకి ఇన్ఫార్మ్ చేసి వాడు కూడా వచ్చే విధంగా చేయండి. ఎందుకంటే చాలా మందికి తెలియదు. ఒక హాస్పిటలైజ్ చేయాలంటే పేషెంట్ ఉన్నాడంటే ఎవరికి తెలియటం లేదు. తెలియాలి అని అంటే మీ వాళ్ళే మోటివేట్ చేయాలి, మీ వాళ్ళే చెప్పాలి. చెప్తే వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు వస్తారు, వాళ్ళు నలుగురు చెప్పారంటే ఇట్స్ స్ప్రెడ్ ఓవర్ అండ్ అందరికీ అందుతాయి కూడా. ఆ ఫలాలు అందాలి. ఆ ఫలాలు అందాలంటే దీనికి మోటివేటెడ్గా మీరే పనిచేయాలి. ఈ ఫలాలందరికీ మీకు అందాలి. అదేవిధంగా బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఏదైతే ఇన్నాళ్ళు ఏ కార్యక్రమాలు చేస్తుందో ఇప్పుడు రేపొద్దున అడ్వకేట్స్ కూడా కార్యక్రమం కండక్ట్ చేస్తున్నాం. ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి బ్రాహ్మణ సంక్షేమ వేదిక గడిచిన 3 సంవత్సరాలుగా చేస్తున్న కార్యక్రమాలు ఇట్స్ పొటెన్షియల్ అయింది. బ్రాహ్మణులకు తెలుగు రాష్ట్రాలు చేస్తున్నటువంటి కార్యక్రమం ఇన్స్పిరేషన్గా అవుతుంది. సో మీరు ఇవన్నీ సద్వినియోగం చేసుకోవాలి. బ్రాహ్మణుడు మంచి ఉన్నత స్థాయికి ఎదగాలి. ఒకరి దగ్గర ఏదో రాజకీయాల రంగాలు ఇప్పుడు ఉన్నది, రాజకీయం అనేది చాలా ఇది, అదొక టాపిక్, తర్వాత మాట్లాడుకోవచ్చు. మనం రేపు పొద్దున వ్యాపార రాజకీయాల్లో ముందున్న లక్ష్యం కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తున్నాం. కాబట్టి ఇప్పుడున్న విద్యా, వైద్య, ఉపాధి అవకాశాలు అందరికీ అందాలని నిజామాబాద్ జిల్లా అన్ని రంగాల్లోని బ్రాహ్మణుల కులానికి చెందినటువంటి మనకి అన్ని సహాయ సహకారం అందరూ ఈ కమ్యూనిటీ మెంబర్స్ ఉంటారు, వర్కింగ్ ప్రెసిడెంట్స్, జోనల్ ఆఫీసర్స్ హూ ఆర్ దేర్. డెఫినెట్లీ దే మీకు చెప్తుంటారు అన్నీను. అవన్నీ సద్వినియోగం చేసుకోండి, కమ్యూనిటీగా ఉండండి, వచ్చిన ఫలాలన్నింటినీ కూడా అనుభవించండి. నాట్ ఓన్లీ ఈజీ హాస్పిటల్స్తో టైఅప్ అండి. ఈరోజు రేపు కార్పొరేట్ హాస్పిటల్లో 10 రూపాయలు అంటే 11 రూపాయలు ఇంక్లూడింగ్ GST 12 రూపాయలు కట్టి బయటికి వెళ్ళండి, లేదా పేషెంట్ అక్కడే కూర్చోబెట్టండి అంటున్న ఈ రోజుల్లో వివిధ హాస్పిటల్స్ వచ్చి నువ్వు బ్రాహ్మణువా అయితే ఒక 10 రూపాయల దగ్గర 8 రూపాయలే పే చేయి సరిపోతుందని వెంటనే పంపించేటువంటి భాగ్యం కల్పించిందంటే ఇమాజిన్ టు దట్. మనకి ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడు, మన మెడలో దండేస్తాడంటే కాదు, చెయ్యరు, చేయబోరు కూడా. ఎవరట కానీ
చేయాలంటే మనకు మనమే. ఒక్కరు చేయొద్దండి. బ్రాహ్మణుడు ఎవడైనా పిలిచి మనకు సన్మానం చేశాడా? ఎవడూ చేయడు. কোনো సారువు చెప్పాడా? వాడు ఎంత ఉద్దండుడైనా సరే నో బడీ కెన్ ఐడెంటిఫై దట్. బట్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక నుండి బాలా శ్రీనివాస్ గారు ఆ పని చేశారు. ఇప్పుడు అది రికగ్నైజ్ అయింది. జ్యోతిష్ పండితులు ఆయన చంద్రశేఖరరావు బాగా తెలుసున్నారు. ఆయన ఐడెంటిఫై చేసింది ఆయన బాలా శ్రీనివాస్ గారు అండి అని అన్నారు. ఆయన మన అక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా కలిశారు. అవును, బట్ చంద్రశేఖరరావు గారు అనేది ఎవరికి తెలియదు నిజామాబాద్లో కూడా. కొన్ని ఎవరైనా ఆయన ఐడెంటిఫై చేశారా? ఈవెన్ ఇతర కులాల వాళ్ళని ఆయన నాకు జ్యోతిష్యుడయ్యా మంచి పండితం తెలుసు నాకు చెప్పాడని ఆయన ఇతర కులాల వాళ్ళు ఎవరైనా ఐడెంటిఫై చేశారా? నో బడీ కెన్ ఐడెంటిఫై. ఆయనగానే ఉండిపోయాడు. బట్ ఇప్పుడు అందరూ ఐడెంటిఫై చేస్తున్నారు. కనుక మనల్ని మనం ఐడెంటిఫై చేయగలిగితే మనం 10 మందిని ఐడెంటిఫై చేయగలుగుతాం. ఇంకొకటి కూడా డీప్గా చెప్పి ఒక పాఠం ముగిస్తాను. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈరోజు నిజామాబాద్ బస్ స్టాప్లో తిరిగి గీతాభవన్ ఎక్కడ ఉంది అని అంటే చూపుడుగా చూపిస్తాం. ఇంకోటంటే ఇలా ముందుకు వెళ్ళాలని. ఈ లోకాన్ని దిక్సూచేవాడంటే బ్రాహ్మడే. కనుక బ్రాహ్మణుడిగా అగ్రగణ్యం మనకే దగ్గర. మనమే ముందుకు రావాలి. అప్పుడే ఈ లోకం బాగుపడుతుంది కూడా. బాగుపడాలంటే ఫస్ట్ మనం బాగుపడాలి. మనం బాగుపడాలంటే మనలా 10 మంది బాగుపడేవాళ్ళతో సంతోషపడాలి. సంతోషపడాలంటే మనం సంతోషంగా ఉండాలి. కనుక అందరూ కూడా ఈ ఫలాన్ని అందుకోవాలని, యూనిటీగా ఉండాలని, మీ నిజామాబాద్ ఏదైతే పట్టణంలో బ్రాహ్మణులందరూ అన్ని రంగాల్లోనే అభివృద్ధి చెందాలని, మళ్ళీ నేను ఈ కార్యక్రమాలకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. బ్రహ్మాజ్ఞో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినాం. బ్రహ్మసభ, బ్రాహ్మణ సభ. అలాగే ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు ఆవద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. బ్రహ్మ లేనిది సృష్టి లేదు, బ్రాహ్మణుడు లేనిది సమాజం లేదు. కానీ ఈనాడు మనం చైతన్యవంతులు కావాలి. దశావతార రూపుడైనటువంటి పరశురాముడు మనకు ఆదర్శమూర్తి. వామనుడైనా ఒటుడు ఇంతింతై అంబోధిని దాటి ఆ యొక్క త్రిలోకం దాటినటువంటి నారాయణుడు మనకు ఆదర్శం. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః. నా తండ్రి అధర్వణ వేద పండితులైన నేను ఇంగ్లీష్ చదువుతుంది చెప్పాను. కానీ అనువంశికమనేది వచ్చింది. మనం గోత్రాలు చెప్తాం, మన యొక్క క్రమత చెప్తాం. అలాగా ఆ ఎక్కడి నుంచి పుట్టినా ఇక్కడ ఇలా వచ్చాడో నాకు తెలియదు. కానీ మన పెద్దవారు ఏర్పాటు చేసిన సభ చాలా ఆనందదాయకమే కాదు, బ్రహ్మానంద స్వరూపుని చూసిన ఆనంద నిలయములో ఆ ఒక్క క్షణం అక్కడ నిలబడి గోవిందని తలుచుకోవాలనుకుంటారు. అక్కడ కూడా ఈ మనిషికి మనసు చెడిపోతుంటుంది. ఎందుకు? చిత్త చాంచల్యమైన మనస్సును కట్టుబాటు చేయడానికి యోగీశ్వరుడు బ్రాహ్మణుడు. విశ్వామిత్ర, వశిష్ఠ, గౌతమాదులందరూ కూడా బ్రాహ్మణుడు. పరమ యోగీశ్వరుడు, పరమ భాగవతోత్తమైన త్యాగయ అన్నమాచారు కానీ ఆ యొక్క రామదాసు కానీ బ్రాహ్మణ వంశానికి ఈ యొక్క లోకాన్ని శాసించగల శక్తి ఇచ్చినటువంటి మహానుభావులు వాడు. నేను చాలా చిన్నవాడే ఒక విషయం చెప్తున్నాను. బ్రాహ్మణుడు తను బ్రాహ్మణుని చెప్పుకుంటున్నాడు కానీ తను ఆచరించవలసిన ధర్మాన్ని కొంచెం దూరం పెడుతున్నాడు. మనమంతా బ్రహ్మస్వరూపులమే. అందుకే ఇది బ్రహ్మసభ. బ్రహ్మ సృష్టిస్తేనే సృష్టి జరుగుతుంది, విష్ణువు పోషిస్తేనే ఈ లోకం పోషించబడుతుంది. అలాగే ఈశ్వరుడు లయకారకుడై ఏ దుర్మార్గాన్ని దేని లయ చేయాలి ఆ స్థితిని అనుసరిస్తుంటారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆ బ్రహ్మపదాన్ని మనం తీసుకున్నాం, దాన్ని మర్చిపోతున్నాం. ఎందుకు? ఈ భౌతికమైనటువంటి యాంత్రిక జీవితం అనేది మమ్మల్ని దూరం చేస్తాం. దీన్ని మనం కొంత విడనాడాలి. ఎంతో సేవాభావంతో మన యుగంధర్ గారి జనగామ లాంటి వారు మన ఇందూరులో ఉండి కార్యక్రమాలు జరుపుతున్నారంటే ఆనందదాయకమే కాదు.
అజయ్ సంఘయ్ గారు అనే పెద్దవారు ఈ యొక్క బ్రాహ్మణ సమాజం యావత్ తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తిరిగి బాలా శ్రీనివాస్ అన్నారు. బాల అంటే అమ్మవారు. ఆ శ్రీనివాసుడికి ఇంకో పేరు కూడా బాలా త్రిపుర సుందరి అని అమ్మని అంటారు. అలాగే ఆ యొక్క శ్రీనివాసుడికి షణ్ముఖుడు అనే పేరు ఉంది. స్కంద పుష్కరిణి అంటారు ఆ పుష్కరిణి. అలాగే ఎన్ని పేర్లు చెప్పినా సరిపోదు. వారు ఇక్కడికి రావడంతో పునరాగమమై చైతన్యవంతమై మనల్ని నడుపుతున్నారు. వారు మన సహృదయమే కాకుండానే కాదు, వారు మనకు చైతన్యం చూపించేటువంటి పెద్దవారు. వారు వయసులో నాకంటే చిన్నవాడైనా ఆయన స్ఫూర్తి నాకు కావాలి. నేను చాలా చిన్నవాడిని, ఎందుకంటే అందరూ బాగుండాలి. కాలే వర్షకు ప్రజన్య, ఎందుకు కాలాన్ని బట్టి ఋతువును బట్టి పొరుడు కురిపిస్తాడు. కాలే వర్షకు ప్రజన్య, పృథివీ సస్యశాలిని, ఈ దేశమంతా సస్యశాలంగా ఉండాలి. ఆ సేతులు మా పావన గంగాయమున దివ్యధాత్రి పుణ్యధరిత్రి శంకర బుద్ధ వివేకానందుల బోధనలు అన్నీ జరిగిన ప్రదేశం. ఎవరైనా గొప్పవాడంటే బ్రాహ్మణుడే. ఆ బ్రహ్మతత్వాన్ని మరలా మనం పునరాగమనం చేసుకుని మన మనసును చైతన్యవంతం చేసుకొని బ్రాహ్మణ కర్తవ్యం ఏమిటి? ఆర్థికంలో ఇబ్బందులు ఉండొచ్చు, శాస్త్రధర్మం పోదు. విశ్వామిత్రుడు చెప్పినట్టు వశిష్ఠునితో కలహం వచ్చినప్పుడు ఆయన రాజుగా ఉంటాడు. ఎవరు? విశ్వామిత్రుడు. వారి యొక్క వాదోపవాదం వల్ల ఆయన రాజఋషి బ్రహ్మర్షి అయినాడు విశ్వామిత్రుడు. అభ్యాసయోగయుక్తేన చేతసానాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్ కవిం పురాణమంతాసితారణోరీయాంశ మనుస్మర్య సర్వస్య ధాతారమచింత రూపం ఆదిత్యవర్ణం సమతః ప్రస్తాత్. అర్జున అభ్యాసం చేస్తున్నాం, యోగంతో కల్పెడుతున్నాం. మీ అందరికీ ఒకటే మాట్లాడుతున్నాను. మనం బ్రహ్మ కుటుంబం, బ్రహ్మముఖికి వచ్చినవాడు కాబట్టి ఆ బ్రహ్మశక్తితో బ్రాహ్మణులు మనం అందుకే నడుపుతున్నారు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కులధర్మం కూడా వచ్చి ఉండొచ్చు. బ్రాహ్మణుడు శాసించింటేనే ఈ ప్రపంచం అంతా నడిచింది. పురాణాలు రేఖాయుగం, ద్వాపరయుగం, కృతయుగం, ద్వాపరయుగం, కలియుగం. కలియుగం అయిపోయి 5500 సంవత్సరాలు, కానీ ఇంకా చాలా ఉంటాయి బాధలు. ఈరోజు బ్రాహ్మణులు పడుతున్న అవస్థను గమనించి చూసిన వారికి వారి మనసు విశాలం. ఎందుకంటే వారు బాగుంటారు. మనం శాంతి కోసం సమాజ పురోహితుడు. పురోహితుడు అంటే పురోహితాన్ని కోరేవాడు పురోహితుడు. గ్రామాన్ని బాగుండాలని కోరేవాడు. అందుకే అటువంటి మహానుభావులు రాధాకృష్ణన్ గారు అటువంటి ప్రసిద్ధి. పివి నరసింహారావు గారి గొప్ప వ్యక్తి ఉన్నారు. మిగతా కులాలు లేనని కాదు, సర్వశాస్త్ర కోవిదుడు పివి నరసింహారావు. అటువంటి తెలంగాణ ప్రాంతం మంది కాబట్టి అటు ఆంధ్ర రాష్ట్రానికి మన స్నేహస్థానం ఇస్తున్నాం. కాబట్టి బ్రాహ్మణ సమాజం ఇక్కడ కూర్చున్న వారికి ఒక చిన్న సలహా ఇస్తుంది. ఏ విధంగా చైతన్యమవుతుంది? అసతో మా సద్గమయ, తమతో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. చీకటి నుంచి బయటికి రావాలి. ఆ యొక్క విషయాన్ని మనం అమృతుల్యంగా మార్చాలి. అప్పుడే మనమంతా కూడా ఈ లోకాన్ని గురించి బ్రాహ్మణుడే బాగుంటుంది. కానీ మనం కోరేది ఈ సమాజం సర్వే జనా సుఖినో భవంతు కోరేటువంటి సిద్ధాంతం మంది. బ్రాహ్మణులు చేసేది అదే కదా, పురోహితంలో చెప్పారు. కాబట్టి నేను చాలా చిన్నవాడిని, ఆరోగ్యం బాగోలేదు. కానీ ఆరు శ్రీనివాస్ గారు పెద్ద మనసుతో ఆహ్వానించినందుకు ఇక్కడుండే పెద్దలందరికీ మాట చెప్పి ఒక చిన్న అక్షరం శ్రీనివాస్ గారికి చెప్పి ఒకటి ఆనందంతో నాకు ఆరోగ్యం బాగా చెప్పాలని కుటుంబం ఒక అక్షరం శ్రీనివాస్ గారు చెప్పాలి. అప్పుడు ఒక పాప చెప్పండి సార్ మీరు చెప్తే ఇవ్వండి. అనుకున్నా కాబట్టి ఆ విషయం బ్రహ్మానందము కొసగరా, బ్రహ్మానందము కొసగరా, నిరతము రామనామము, నిరతము రామనామము భవతారక మంత్రమై, భవతారక మంత్రమై రారిల్లు రఘువీరుని తింపగా, సంగీతాంబుది నేడిన వారు సంగీ
త్యాగరాంభుతి నిరవారు త్యాగరాజ శ్యామశాస్త్రి ముత్తుస్వామి దీక్షితుడు శ్రీమూర్తి త్రయము నొసగినది కర్ణాటక సంగీత విభావరి బ్రహ్మానందము వసగరాదా మోహన రాగమై ఆనందమై పరవశించి పడిది సీతారామ ధన్యుడు. ఎంతోమంది బ్రాహ్మణులను అలోకగా మహోత్సవం చేసే వాళ్ళని చూసాం. తర్వాత అలోక ఫలితాలు చేసే వాళ్ళని చూస్తున్నాం. మనం వేదమంత్రం మర్చిపోతున్నామేమో అనిపిస్తుంది. వాటి సంస్కారమైనప్పటి నుంచి కూడా మనకు వేదమాత్ర అమ్మవారి యొక్క నామాన్ని ధ్యానాన్ని చేసుకోవాలి. గాయత్రీం వరదాం భయాం కుశకస శుభ్రాం కపాలం గదాం శంకం చక్రారం శ్రీమాత్రే నమః. మనం బ్రాహ్మణ దృష్టితో ఎప్పుడైతే జన్మతా శూద్రుడమే ఎప్పుడైతే సంస్కారం అవుతుందో అప్పుడు మనకు బ్రాహ్మణం, అప్పుడు కూడా త్రికాల సంధ్యావందనం చేయాలి. కానీ నేటి కాలంలో మనం ఏం చేస్తున్నాం, ఆ ఒక్కసారి కూడా చేసుకోలేకపోతున్నాం. ఒకవాడు ముస్లిమ్స్ 5 సార్లు నమాజ్ చేయాలి, మనం ఒక్కసారి కూడా చేయలేక బిజీ అలా వల్ల ఒక్కసారైనా కనీసమైన సంధ్యావందనం చేస్తే అది ఇది ఉంటుంది. కానీ మన బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఎలా అంటే అంత అట్టడుగు ఉన్నటువంటి బ్రాహ్మణులను పైకి తేవాలని ఒక తపన, ఎన్నో రకాల అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పం. కానీ కాసే చెట్టు మీద రాళ్ళు వేస్తారు, కానీ కాయ చెట్టు మీద రాళ్ళు విసర్జిస్తారు కదా, కాసే చెట్టు దగ్గరికే పోతారు. ఎలా డెవలప్ కావద్దు అనే చూస్తారు. అయినా అప్సెట్ కాకుండా సహనాన్ని కోరుకోకుండా మన యొక్క సంక్షేమ కార్యక్రమాలను దినదినాభివృద్ధి పరుస్తూ అందరినీ చైతన్యవంతంగా చేస్తున్నాము. కానీ కాకపోతే ఇది కొత్తగా మన నిజామాబాద్లో కూడా అడుగు పెట్టాం. ఇది కూడా నా ఆకాంక్ష అంటే దినదినాభివృద్ధి పెరిగి బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆఫీస్ ఎక్కడ ఉంది అంటే ప్రతి ఒక్కరు కూడా ఏదైతే చూపించాలి. ఇప్పుడు స్వామివారు అన్నట్టు ఆఫీస్ ఎలా ఉందో చూపించారు కదా, అలానే మనం ఆఫీస్ ఎక్కడ ఉంది అన్నట్టుగా చేసుకోవాలని నా తపన. కానీ మనం కూడా ఇక్కడ ఇది బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఒక కుటుంబం. ఇలా అధికారాల దాహం లేదు. అధికార న్యాయం అధ్యక్షుడిని, నేను కోఆర్డినేటర్ని, ఉపాధ్యక్షుడైనటువంటి అహం అనేదే లేదు ఇక్కడ. అందరూ అధ్యక్షులే, అందరూ కార్యవర్గ సభ్యులే. అధ్యక్షుడు కూడా అవసరం ఉంటే చెంపుతో నీళ్ళు ఇస్తాడు, వాళ్ళకి సేవ చేస్తారు. అందరం కూడా సేవ చేసే భాగ్యం. కానీ ఇప్పుడు నాది నీది, నేను పెద్ద, నేను గొప్ప అధ్యక్షుడిగా స్వలాభం అంటూ లేదు ఇక్కడ. సొంత సంక్షేమం చేసుకో, అందరం కూడా స్ప్రెడ్ చేయాలి, అందరూ ఒకే తాటి మీదకి రావాలి. కనుక మనం దినదినాభివృద్ధి చెందాలి. ఈ నిజామాబాద్లో అన్ని సంఘాల కంటే కూడా ఇది ఉన్నత స్థాయికి వెదగాలని నా ఆకాంక్ష. జై బామ. వేదికకి ఉపాధ్యక్షురాలుగా నా బాధ్యత నిర్వహిస్తున్నాను. ఇంతవరకు మిత్రులు, సోదరులు బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఏమేమి చేసింది, ఏమేమి చేస్తోంది, ఏమేమి చేయబోతోంది అన్న విషయాల్ని మీకు వివరించారు. నేను ముఖ్యంగా మీకు కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఇందులో మనము చాలామంది ఐఏఎస్లు, ఐపీఎస్లుగా ఉండి రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, ఉన్నత స్థాయిలో లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. మీకందరూ మన బ్రాహ్మణులైన పేద విద్యార్థులకి వాళ్ళు ఉన్నత స్థాయికి చేరుకోవాలి, చదువుకోవాలని ఉన్నా వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టో ఇంకో విధానాన్ని బట్టో వాళ్ళు చదువుకోలేకపోతున్నారు.
అలాంటి వాళ్ళకి మీరు ఉచితంగా విద్యను అందించండి. అలా చేయడం వల్ల అన్ని దానాల్లోకి విద్యాదానం మహాదానం అవుతుంది. ఆ విద్యను వాళ్ళు ఇంకో 10 మందికి చెప్పడానికి అక్కడ అవకాశం ఉంటుంది. బ్రాహ్మణ సంక్షేమ వేదిక లక్ష్యం కూడా అదే. విద్య, వివాహము, ఉపాధి, వైద్యం అన్నది బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఒక లక్ష్యం. ఇంతవరకు మేము హైదరాబాద్లో కార్యక్రమాలు చేసుకుంటూ నిర్వహించుకుంటూ వచ్చాము. ఇక మీదట జిల్లాల్లో అభివృద్ధి చేయాలన్నది బ్రాహ్మణ సంక్షేమ వేదిక వ్యవస్థాపకులైన మన బాల శ్రీనివాస్ గారి యొక్క సంకల్పము. అందుకని ఇక జిల్లాల వారీగా కార్యక్రమాలు చేయడానికని సంకల్పం నిర్వహించుకున్నాం. కాబట్టి అందులో ఓంప్రదంగా ఇవాళ నిజామాబాద్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సోదరులు మన చంద్రశేఖర్ గారు అలాగే యోగేంద్ర గారు ఆధ్వర్యంలో ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మనము మహిళలు కూడా ఈ కార్యక్రమాలను చేర్చుకోండి. ఎందుకంటే మహిళలు ఇంతవరకు మనం వంటింట్లో చేసేది చాలా ఎక్కువ అయిపోయింది, మనం వండి పెట్టింది వాళ్ళకి. కాబట్టి ఇక మీదట మహిళలు మనం కూడా మన అభివృద్ధి చేసుకోవడానికి, మనకంటే ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి కూడా మనం ముందుకు రావాలి. ఇంకోటి ఏంటంటే వ్యాపారంలో మనము చాలా ఎదుగున్నాము. కొంతమంది చిన్న చిన్న పరిసరవేత్తలు పెట్టుకుని, ఇండస్ట్రీస్ పెట్టుకుని చేస్తున్న వాళ్ళు ఇంట్లోనే ఉంటూ మనం కుటుంబానికి ఉపాధి చేయించుకోవాలనుకుంటున్న వాళ్ళకి మీరు చేయూతనివ్వండి. మీకు బ్యాంకులు కూడా సహకారం అందిస్తున్నాయి. ప్రతి బ్యాంకులో కూడా మనకి 40 పైసల నుంచి 60 పైసల దాకానే మనకి వాళ్ళ వడ్డీతోటి మనకి లోన్లు అందిస్తున్నారు. కాబట్టి మనం ఏం చేయదలుచుకున్నాము, ఎలా చేయదలుచుకున్నామో, ఈ చిన్నగా పెట్టుకుంటున్న వాళ్ళు ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇండస్ట్రీ నడుపుతున్న వాళ్ళు మీ యొక్క సలహాలు, సూచనలు కూడా కొత్తగా పెట్టుకుంటున్న వాళ్ళు, ఇంకా అభివృద్ధి అవ్వాలనుకుంటున్న వాళ్ళకి చేయూతనివ్వండి. ఎందుకంటే మేము ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించాము. మంచి మాకు ఫలితం వచ్చింది. చాలామంది పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్న వాళ్ళు చిన్నగా ఇండస్ట్రీస్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి, అలాగే ఇంట్లో ఉంటూ మహిళలు చేస్తున్న చేతి పనులే కానివ్వండి, పచ్చళ్ళే కానివ్వండి, ఏదైనా సరే దాన్ని వాళ్ళు ఇంకా ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలని దాని విషయం మీద వాళ్ళు చేతులు ఇవ్వడం, సలహాలు సహకారాలు అందించడం కాకుండా వాళ్ళకి బ్యాంకు నుంచి లోన్లు ఇవ్వడానికి కూడా వాళ్ళు కొంచెం ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలు కూడా మనకి ఇంట్లో మీకు రాని విద్యార్థులు లేదు కాబట్టి దాన్ని మీరు ఏ విధంగా ప్రయోజనం చేసుకోవాలో దాని గురించి మీరు మీ యొక్క జిల్లా ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ గారితో ఒకసారి మీరు కూర్చొని చర్చించి మహిళలను అభివృద్ధి చేసే విషయంలో మీరు కొంచెం ఆలోచన చేయండి. ఇంకా మీరు ఇంకా అభివృద్ధి కావాలని మీ వెనకాల బ్రాహ్మణ సంక్షేమ వేదిక ముఖ్య కార్యసభ్యులు ఎప్పుడూ కూడా మీ వెనకాల మేము ఉంటామని చెప్పి నేను భరోసా ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన చంద్రశేఖర్ గారి యోగేంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచి కార్యక్రమం ముందుకు తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరు ఏదో ఒక చేయుత లేకుంటే ఏదైనా హెల్ప్ చేద్దాం, ఏదైనా విషయంలో ముందుకు పోదాం అనేది ఒక
ఒక విషయంలో మనం అందరం ఉంటాము. వారు మాత్రం ఏకంగా హెల్త్ గురించి ఎవరికైతే హెల్త్ విషయంలో మెడికల్ విషయంలో ఇష్యూస్ వచ్చినప్పుడు వారు ఒక టీమ్ అడ్వకేట్స్ డాక్టర్స్ యొక్క టీం చేసి ఉన్నారు. లీస్ట్ ఉన్నటువంటి డాక్టర్స్ దగ్గర ఎవరికైతే మనం అప్రోచ్ అవుతామో వాళ్ళకి ఒక తక్కువ ధరలో మంచి ఒక మెడికల్ సర్వీసెస్ అన్నీ చేయడానికి దాన్ని మాత్రం మనం ప్రతి ఒక్కరు కూడా వారికి స్వాగతించాలి. నాకు తెలిసి ఇంతవరకు ఈ సేవలు ఏ ఒక్క వేరే కమ్యూనిటీలో లేదు. ఎందుకంటే నేను చాలా కమ్యూనిటీలో వెళ్తున్నాను. ఈ యొక్క విషయాన్ని వారి యొక్క ఈ యొక్క ఐడియాను చేస్తున్నాం. అయితే మనమంతా కేరళ చెప్పినట్టుగా మనం అందరం కూడా కమ్యూనిటీగా కలెక్టివ్గా యూనిటీగా ఉంటూ కేరళ చెప్పినట్టు విషయాన్ని మనం గమనిస్తూ మహిళలు కూడా ముందుకు వచ్చేసి వారు కూడా స్ట్రాంగ్గా ముందుకు వచ్చినట్టయితే ఇంకా మన సమాజానికి ఒక గట్టి ఇస్తూ ఒక మంచి దిశలో తీసుకొస్తామని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అయినటువంటి డాక్టర్ ఫనీల్లా గారు వారి సందేశాన్ని ఇవ్వాల్సింది. సాయినాథ్ నిజామాబాద్లో ఫేమస్ డెంటిస్ట్ సర్జన్. నా తరఫున అండ్ ఫస్ట్ యుగంధర్ అంకుల్ అండ్ జనగామ చంద్రశేఖర్ గారు ఫస్ట్ ఇట్లా ఒక ఇనిషియేషన్ స్టార్ట్ చేస్తున్నాము. హాస్పిటల్స్ అన్నింటినీ టైఅప్ చేసి మన బ్రాహ్మణ కమ్యూనిటీకి ఒక హెల్ప్ ఇద్దాము అన్నప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఎందుకంటే చాలామంది అఫోర్డబుల్ రేంజ్లో లేరు. నేను డే టు డే ప్రాక్టీస్లో చూస్తున్నప్పుడు, సార్ మీరు కూడా బ్రాహ్మణ్ కమ్యూనిటీయే, నాకు మీరేమన్నా హెల్ప్ చేయండి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ దీస్ కార్డ్స్ మా వంతున ఓపీ కానీ ఐపీ కానీ ఏమన్నా అయితే డెఫినెట్గా అందరికి హెల్ప్ చేస్తాను. కానీ ఏదైతే ఈ ఇనిషియేషన్ ఫ్రమ్ స్టేట్ నుంచి బాల శ్రీనివాస్ గారిని ఇప్పుడు నేను తెలుసుకున్నాను, వాళ్ళకి కానీ ఇనిషియేషన్ తీసుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి నేను కంగ్రాచులేట్ చేస్తాను. సెకండ్ థింగ్ ఏంటి అంటే, మీరు ఇప్పుడు ఈ కార్డ్స్ తీసుకుంటే హ్యాపీగా, అంటే మీరు విత్ సమ్ ప్రౌడ్ యూ కెన్ అప్రోచ్ ఎనీ హాస్పిటల్. యూ డోంట్ హ్యావ్ టు రిక్వెస్ట్. మీరు రిక్వెస్ట్ చేయాల్సిన పనే లేదు. కార్డ్ తీసుకోండి, ఆ టైఅప్ అయిన హాస్పిటల్స్కి వెళ్ళండి, సో అండ్ సో ట్రీట్మెంట్ సార్ నేను చేసుకుందాం అనుకుంటున్నాను, ఇట్లా ఉన్నాను అంటే మీకు ఎవరు కూడా ఆబ్జెక్షన్ తెలిపారు. ఫ్రమ్ ఆ టైఅప్ అయిన హాస్పిటల్స్ నుంచి నేను భరోసా రెస్పాన్సిబిలిటీ ఇవ్వడానికి నేను ఇనిషియేషన్ చేసిన ఇదంతా కూడా సక్రమంగా వెళ్ళాలని నేను డెఫినెట్గా కోరుకుంటున్నాను. నా వంతుగా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా కూడా డెఫినెట్గా నా వంతు సహాయ సహకారాలు నేను అందిస్తాను. అండ్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చాలా చెయ్యాలి. ఎందుకంటే అందరికీ మనం వీఆర్ ద ఫస్ట్ కమ్యూనిటీ, బ్రాహ్మిన్స్ అనేది ఫస్ట్ కమ్యూనిటీ అనేది ఉంది, అందరికీ తెలుసు. కానీ అది ప్రాక్టికల్గా ఎలా ఉంది అనేది ఇట్స్ ఎ డౌట్ ఫర్ మీ. ఇలా యంగర్ జనరేషన్, నేను మీ అందరికంటే చాలా చిన్నవాడిని, బట్ నేను ఐ కెన్ సీ అప్స్ అండ్ డౌన్స్ చూస్తున్నాను. మేమందరం కష్టపడి ఈ స్టేజ్కి వచ్చాము. నౌ వీ కెన్ హెల్ప్ సంబడి. ఇట్లాంటిది ఏదైనా మీరు ఇనిషియేషన్ తీసుకుంటే డెఫినెట్గా మా హెల్ప్ మేము ఇస్తాము. అండ్ ఇట్స్ ఎ వర్డ్ ఫ్రమ్ అస్, ఫ్రమ్ ఆల్ డాక్టర్స్. అందరూ కూడా మీరు ఏదైతే బ్రాహ్మణ సేవా వేదిక వీళ్ళు మీకు అందరికీ ఆపర్చునిటీ ఇస్తున్నారో, మీరు డెఫినెట్గా దాన్ని యూజ్ చేసుకోవాలి, యూజ్ చేసుకుంటారని కూడా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ పేరుపైన వారికి అందరికీ నా సంక్షేమ వేదిక తరఫున ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి చేసిన నిజామాబాద్ ప్రాంత వాసులు, నా సంక్షేమ వేదిక సభ్యులు, పత్రికా మిత్రులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంది. ముఖ్యంగా మేము ఎక్కడ వెళ్ళినా ఆ ప్రాంతంలో వచ్చేది కొద్దిమంది బ్రాహ్మణులు మాత్రం. ఇంకా మన వాళ్ళు బయటికి రాలేక చాలామంది లోపలినే ఉండిపోతున్నారు. ఆ ప్రాంతవాస ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతం యొక్క పెద్దలందరికీ మేము వారికి పాదాభివందనాలు చేస్తూ, ఇంకా తర్వాత ఏదైనా మేము వారికి శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తూ, మీరందరూ ఇంకా ఉన్న మన చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న మన బ్రాహ్మణులందరినీ గుర్తించి తప్పకుండా మీరు
పెద్ద మనసుతో వారంలో ఆదివారం నుంచి ఆదివారం ఏదైనా ఒక రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్న నిజామాబాద్ వాస పెద్దలందరూ మీరు హృదయపూర్వకంతో మేము మిమ్మల్ని కోరేది ఒకటే, వాళ్ళందరినీ గుర్తించి ఒక వేదిక మీద తీసుకొస్తే తప్పకుండా మేము మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఇంకా అనేక కార్యక్రమాలు ఈ సంక్షేమ వేదిక ద్వారా రాబోయే రోజుల్లో రాబడతాయి. కాబట్టి అవన్నీ కూడా అందరికీ తెలియాలి, అందరికీ ఆ కార్యక్రమాలు అందుకోవాలనేదే మా యొక్క తపన. కాబట్టి మీరు తప్పకుండా పెద్ద మనసుతో అందరినీ గుర్తించి ఒక వేదిక మీదకి తీసుకురావాలని చెప్పి కోరుతూ, అలాగే మేము మొన్న రాజమండ్రి వెళ్ళాము. అక్కడ కొద్దిమంది కొన్ని సంఘాల వాళ్ళు వచ్చారు. లిస్టులో 50 మంది సంఘాలు ఉన్నారు. మేము వాళ్ళని ఒకటే కోరినాం, మేము మళ్ళీ వచ్చే వరకు అందరూ ఒకటే త్రాటిపైకి రాండి అని చెప్పి కోరితే మా సోదరుడు రాఘవ గారు కూడా దానికి కృషి చేస్తున్నారు. తప్పకుండా వారిని ఒకరోజు ఏదైనా ఒక ఆదివారం తప్పకుండా అక్కడ సంప్రదించి అన్ని సంఘాల వారిని ఒకటే బ్రాహ్మణ సంక్షేమ వేదిక అనే ఒక గొడుగు కిందికి తీసుకురావాలనేదే మా యొక్క తపన. కాబట్టి ఆ యొక్క పెద్ద కార్యక్రమాలు ప్రతి జిల్లాలో మేము ఈ దానికి రూపకల్పన చేస్తున్నాం. కాబట్టి బ్రాహ్మణులందరినీ కూడా ఒకటే తాటిపైకి తీసుకురావాలి. అనేక సంఘాలు ఉన్నా ఆ సంఘాలు పనిచేయక కొంతమంది, నాకు తెలుసు మా దగ్గరనే కొంతమంది ఏదో డబ్బులు వసూలు చేసి ఆ వైభవంగానే విడిచిపెట్టడం, వాళ్ళని గాలి వదిలేయడం, ఇలాంటివన్నీ ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ఈ సంక్షేమ వేదిక అనేది ఎటువంటి దానికి ఆశపడకుండా, ఎటువంటి దానికి భయపడకుండా ధైర్యంతో మేము ముందడుగు వేస్తూ బ్రాహ్మణులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, అనేక కార్యక్రమాలు తీసుకురావాలని చెప్పి ఒక సంకల్పంతో ఉన్నాం. ఆ సంకల్పమే ఈరోజు ఇక్కడికి మరి యువందర్ గారు సోదరులు వారి ఆహ్వానం మేరకు వారు రాష్ట్ర సంఘ సభ్యులందరినీ కూడా ఆహ్వానించారు. వారి విజ్ఞప్తి మేరకు మేమందరం ఇక్కడ రావడం జరిగింది. ఇంకా తీసుకోవడానికి ఇచ్చేసి ఈ వేడుకని జయప్రదం చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క బ్రాహ్మణ బంధుమిత్రులందరూ కూడా ఆ బ్రాహ్మణ సంక్షేమ వేదిక ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇతడి కార్యక్రమానికి ఒక రోజు అయ్యేది కాదు, 2 రోజులు అయ్యేది కాదు. గత 1 మంత్ నుంచి కూడా కష్టపడుతున్నటువంటి మన జనగాం చంద్రశేఖర్ గారిని గట్టిగా చెప్పండి కొట్టాను. ఎందుకంటే మమ్మల్ని అందరినీ వేదిక మీద తోసేశాడు, అని కింద కూర్చున్నాడు. అలాగే మా యుగంధర్ గారు మా సిక్కాయి కొద్దిగా ఇబ్బంది పడి మళ్ళీ బయటకు వచ్చాడు. వారికి కూడా మా బ్రాహ్మణ సంక్షేమ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే వారంలో ఒక రోజు ఖచ్చితంగా నాకు ఒక ఫోన్ వస్తుంది. నేను ఎంత బిజీగా ఉన్నా కూడా కంపల్సరీ ఆ ఫోన్ చూసి ఇచ్చేస్తాను. అయ్యా నేను నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాను, మీరు ఒక అక్షరం చెప్పండి అంటాడు. ఆ అక్షరం చెప్పాలంటే ఒక మంచి నాకు ఒక పద్యం చెప్పి బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఇంకా ముందుకు వెళ్ళాలి అని బూస్ట్ని ఇస్తుంటే పద్మనాభ శాస్త్రి గారికి నేను నా జీవితాంతం వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇంకా చాలామంది అడ్వకేట్ గారు కానీ డాక్టర్ గారు కానీ వీళ్ళందరూ కూడా బ్రాహ్మణ సంక్షేమానికి కృషి చేస్తున్నారు. వాళ్ళందరూ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ సంక్షేమంతో బ్రాహ్మణుల ఐక్యత కోసం కృషి చేయాల్సిందిగా కోరుకుంటూ, ఈరోజు ఐడి కార్డు ఇస్తామండి. ఈ ఐడి కార్డు ఇప్పటిదాకా నాకు తెలిసినటువంటి లెక్క ప్రకారం 250 మంది నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి బ్రాహ్మణ బంధువులను తీసుకున్నారు. అంటే ఇష్యూ చేసాం అందరికి కూడా. ఐడి కార్డు యొక్క ఉపయోగాలని లాస్ట్ టైం మీటింగ్లో మేము చెప్పాము. ఏమేమి అవుతున్నాయని బహుశా మీరందరూ లేకపోవచ్చు. వాటన్నింటినీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐడి కార్డు ఎలా తీసుకోవాలి, దాని యొక్క ఉపయోగం ఏంటి, వాటి వల్ల ఎంతమంది లబ్ధి పొందారు వాటి కూడా మీకు చెప్తాను.
దానికంటే ముందుగా మా సభ్యులందరూ కూడా మాట్లాడారు. సంక్షేమ వేదిక నిర్వహించినటువంటి కార్యక్రమాలు కొత్తగా సభ్యులు వచ్చారు కాబట్టి ఒకసారి పాజిటివ్గా వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్రాహ్మణ సంక్షేమ వేదిక గత 3 సంవత్సరాల క్రితం ఏర్పాటైన తర్వాత మేము నిర్వహించినటువంటి కార్యక్రమము ప్రముఖ దేవాలయంలో ఉన్నటువంటి ప్రధాన అర్చకులందరినీ కూడా ఒక వేదిక మీద వారిని పిలిపించి ఘనంగా సత్కరించాము. అందులో ప్రముఖ దేవాలయాలన్నీ తిరుమల తిరుపతి నుంచి బాసర వరకు యాదగిరిగుట్ట వరకు ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాల్లో ఉన్నటువంటి ప్రధాన అర్చకులు అంటే వాళ్ళందరికీ కూడా తెలుసు. భగవంతుడి విగ్రహాన్ని ముట్టుకోవడానికి ప్రధాన అర్చకుడు ఒక్కడే. తిరుమల తిరుపతి విగ్రహాన్ని ముట్టుకోవడానికి ఒకే ఒక్కరు. వారు లేనప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి ఉపాసకులు ఉంటారు. సో ఇందులో మేము ఆ రోజు ఇన్వైట్ చేసినటువంటి 111 మంది దేవాలయాల ప్రధాన అర్చకులలో అటు తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దేవాలయాలు అందరూ కూడా వైష్ణవులు కానీ వైదికులు కానీ నియోగులు కానీ అందరినీ యొక్క వేదిక మీద నిలబెట్టి ఘనంగా సత్కరించారు. ఇది ఎందుకు చేసాం? ఘనంగా సత్కరించడం ఏంటి, గొప్ప విషయం ఏంటి? కరెక్ట్, మన సోదరులు చెప్పేందుకునే బ్రాహ్మణులని గుర్తించడం అంటే రీజన్ ఏంటి? వచ్చే వారం 31వ తారీఖు మా అడ్వకేట్ సమ్మేళనం చేస్తున్నాము. మా రాజ్కుమార్ గారిని కూడా ఇన్వైట్ చేస్తున్నాము. అడ్వకేట్ దాదాపు 19 మంది మా రాఘవ గారి తరఫు నుంచి కూడా రిటైర్డ్ జస్టిస్లు, రిటైర్డ్ జడ్జిలు వస్తున్నారు 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా. అలాగే ఇటు నిజామాబాద్ నుంచి, అటు కరీంనగర్ నుంచి, తెలంగాణ నుంచి కూడా చాలా మంది వస్తున్నారు. ఇప్పటికే 125 మంది అడ్వకేట్లు అందరూ కూడా గ్యాదర్ అవుతున్నారు. వారందరినీ కూడా ఘనంగా సత్కరించబోతున్నాం. ఇదేంటి సన్మానం ఏంటి? ఇలా పడలేదా మన వాళ్ళకి మనకు సన్మానం చేసుకోవడం ఏంటి అనే ఒక ఆలోచన మనందరికీ రావచ్చు. ఎస్, బ్రాహ్మణుడికి సన్మానం చేయడము అంటే వారి రంగంలో ఎందుకు సన్మానం చేయాలి? వాట్ ఈస్ ద రీజన్? మా దగ్గర నుంచి ఒకటే ఆన్సర్ దొరుకుతుంది మీకు. బ్రాహ్మణుడు అత్యున్నత స్థానానికి రావడానికి ఏ రిజర్వేషన్లు పనిచేయట్లేదు, ఏ రిజర్వేషన్ సద్వినియోగం చేసుకోవట్లేదు. నెంబర్ 1 పాయింట్. సెకండ్ పాయింట్, మన బ్రాహ్మణుడు అత్యున్నత స్థానానికి రావడానికి గ్రాండ్ పేరెంట్స్ ఇచ్చినటువంటి ప్రాపర్టీస్ ఎవరు యూటిలైజ్ చేసుకోవట్లేదు. సొంతంగా స్వతహాగా కష్టపడి నిరంతరం కృషి చేస్తూ చదువుకుంటూ మన డాక్టర్ గారు లాగా అత్యున్నత స్థానానికి రావడం అనేది బ్రాహ్మణుడి గొప్పతనం. మూడవది, మనకు ఏ ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఏ రాజకీయ నాయకుడు చెప్పాడు, ప్రధానమంత్రి చెప్పాడు, ఉన్నటువంటి మినిస్టర్లు చెప్పాడు. కష్టపడి ప్రతిరోజు కష్టపడి చదివి 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 ఒక మెట్టెక్కి మన టార్గెట్ ఏదైతే పెట్టుకున్నామో ఆ టార్గెట్కు రీచ్ అవుతున్నటువంటి బ్రాహ్మణుడు ఒకడే ఉంటాడు ఆ స్థానానికి. మనకి ఇలాంటి రిజర్వేషన్ ఉండదు, ప్రాపర్టీస్ లేవు, అలాగే మనకు ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేదు. కాబట్టి ఇవన్నీ యూటిలైజ్ చేసుకోకుండా అత్యున్నత స్థానానికి రీచ్ అయ్యేది ఒకటే బ్రాహ్మణుడు. మీరు ఆ స్థానానికి రీచ్ అయిన వాళ్ళని మీరు లెక్క వేయండి, ఎవరు వచ్చారు ఈ స్థానానికి అంటే ఈ 3 ఉంటాయి. ఈ 3 లేని వాడు బ్రాహ్మణుడు ఒకటే. మనం ఎందుకు గౌరవించుకోకూడదు? మరి ఆ స్థానానికి రీచ్ అయ్యేది హెడ్ మాస్టర్ కావచ్చు, లెక్చరర్ కావచ్చు, అడ్వకేట్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఒక ప్రధాన అర్చకుడు కావచ్చు. అంత ఈజీగా కాదు కదా రావడానికి. నేనున్నాను ఒక ప్లేస్లో, అక్కడే ఉంటాను. నేను వెళ్ళాలంటే ఎంత కష్టపడాలి? ఏ రిజర్వేషన్ నాకు లేదు. కాబట్టి ఈ విషయంలో బ్రాహ్మణ సంక్షేమ వేదిక వారి కృషిని గుర్తించి వారికి సన్మానం చేయడం అనేది జరుగుతుంది. సో అందులో భాగంగా సెకండ్ టైం మేము చేసినటువంటి వేద పాఠశాల వ్యవస్థాపకుల కార్యక్రమం పెట్టాము. భారీ ఎత్తున దాదాపుగా 75 మంది వేద పాఠశాల వ్యవస్థాపకులకు సన్మానం చేశాము. ఆ తర్వాత డాక్టర్ బ్రాహ్మణ వైద్యుల సమ్మేళనం పెట్టాము. అలాగే ఇందులో వైద్యులలో 2 తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది వైద్యులు వచ్చారు. అందులో డెంటల్, యునాని, అలాగే మామూలు బ్రాడ్ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీస్ డాక్టర్స్ అందరూ కూడా ఆ రోజు వేదిక మీద వచ్చారు. సో వారందరూ కూడా ఈరోజు బ్రాహ్మణ సంక్షేమ వేదిక చేస్తున్నటువంటి కార్యక్రమాలు అందరూ ఎంతో చేస్తూనే ఉన్నారు. వారి సపోర్ట్ని అందిస్తున్నారు. ఆ తర్వాత మేము నిర్వహించినటువంటి చాలా భారీ ఎత్తున కార్యక్రమాలు ఏంటంటే మొత్తం భారతదేశం అంతా తిరిగి 146 నదుల నుంచి నదీ జలాలను తీసుకొచ్చి శివుడికి అభిషేకం చేసాము. మాటేసి పూర్వక రుద్రాభిషేకం చేసాము. దానికి 12 మంది జ్యోతిర్లింగ ప్రధాన అర్చకుల్ని కూడా మనము ఇన్వైట్ చేయడం జరిగింది. కేదార్నాథ్ నుంచి రామేశ్వర్ దాకా ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాల ప్రధాన అర్చకులు కలవడం వారి జీవితంలో మొట్టమొదటిసారి. అది కూడా బ్రాహ్మణ సంక్షేమ వేదిక బ్యానర్ కింద.
సో వారు ఎప్పుడు కూడా ఉపయోగం తీసుకోలేదు, వారందరినీ కలిపింది బ్రాహ్మణ సంక్షేమ వేదిక. ఇప్పటికి కూడా మరి నాకు లాస్ట్ వీక్ కూడా కాల్ వచ్చింది, బ్రాహ్మణ సంక్షేమ వేదిక తీసినటువంటి ఫోటో 12 మంది నిలబెట్టి తీసినటువంటి ఫోటో వాళ్ళందరూ కూడా పెట్టుకున్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటూనే ఉన్నారట. ఎక్కడైనా సరే కార్యక్రమాలు జరిగితే 5 మందో 6 మందో ప్రధాన అర్చకులు జ్యోతిర్లింగాల వాళ్ళు కలుస్తుంటారట. అందరూ కలవలేదు, ఆ రేట్ వేరే మారుతుంది. కాబట్టి ఆ డిఫరెన్స్ అనేది, ఆ డిస్కౌంట్ అనేది మీకు ముందుగా తెలిసిపోతుంది. సో కాబట్టి దయచేసి గురించి తెలుసుకోండి, ఆ సంస్థల సౌలభ్యాన్ని తెలుస్తుంది. బ్రాహ్మణ బంధువులందరికీ కూడా ఇలాంటి కార్యక్రమాలు తెలియజేయండి. ఈ యాక్టివిటీస్ ఇంకా ఆగిపోయి ఇక్కడ కూడా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా పెద్దగా సూపర్ మార్కెట్స్ కానీ మీ అందరి దృష్టిలో ఏమైనా ఉంటే సంస్థలు మాకు తెలియజేయండి. తప్పకుండా మేము వెళ్ళి మా కార్యవర్గ సభ్యులు చాలా మంది ఉన్నారు యాక్టివ్గా, వాళ్ళందరూ ఎవరో కానీ పంపించేసి మేము బ్రాహ్మణ ఇది ఓన్లీ ఫర్ బ్రాహ్మిన్స్ అండి, వేరే క్యాస్ట్ వాళ్ళకి సభకి మద్దతు దయచేసి గుర్తించారు. రైట్.